ఆయనొక విశ్రాంత ఉపాధ్యాయుడు. ఆయన పేరు దాలినాయుడు. స్వగ్రామం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చిన్నయ్య పాలెం అనే గ్రామం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కావడంతో తుని పరిసర ప్రాంతాల్లో పలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ పలు సేవా కార్యక్రమాలతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతూ మొక్కల మాస్టరుగా పేరుగాంచారు. ఉద్యోగ విరమణ అనంతరం మొక్కలు పెంచడంతో నేఆగిపోకుండా పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ప్రస్తుతం దేశంలో అంతరించిపోతున్న పిచ్చుకల సంతతిని కాపాడేందుకు పలు పక్షి జాతులకు ఇబ్బందులు కలగకుండా వాటికి ఆహారం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా వరిచేను ధాన్యం నూర్చే సమయంలో ధాన్యం కంకులను సేకరించిన కుంచెలను పూల మాలల రూపంలో బుట్టలుగా తయారు చేయించి ఏ ప్రాంతానికైతే ఎక్కువగా పక్షులు వస్తాయో, ముఖ్యంగా దేవాలయాలు, ఖాళీ ప్రదేశాలు, ఎక్కువగా మొక్కలు ఉన్న ప్రాంతాలలో ఉండే పిచ్చుకలు, వివిధ పక్షులకు ఆహారంగా కుంచెలను కట్టే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తుని పరిసరాల్లో ఉన్న దేవాలయాలు, పాఠశాలలు, వివిధ ఖాళీ ప్రదేశాల్లో పక్షులు వచ్చి తినేందుకు అనువుగా ఉండే ప్రాంతాల్లో ధాన్యం కుంచెలను ఏర్పాటు చేస్తూ పర్యావరణ ప్రేమికుడిగా పలువురిచే ప్రశంసలు అందుకుంటున్నారు. రోజురోజుకీ కనుమరుగవుతున్న పిచ్చుకలను పరిరక్షించుకుని పర్యావరణాన్ని కాపాడుకోవాలన్న సంకల్పంతో పలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు హరిత వికాస్ ఫౌండేషన్ పేరుతో ధాన్యం కంకులతో కుంచెలను ఏ విధంగా తయారు చేయాలి, వాటిని ఏ విధంగా పిచ్చులకు ఆహారంగా అందించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్థానిక బాలికోన్నత పాఠశాల విద్యార్థినులకు అవగాహన కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని విద్యార్థినులకు వివరించారు. హరిత వికాస్ ఫౌండేషన్ ద్వారా మన దాలినాయుడు మాస్టారు ఆయన తొండంలో చాలా కాలం పనిచేశారు, అక్కడే రిటైర్ అయ్యారు. మాస్టారు చక్కగా మా స్కూల్కి మాస్టారు ఇవి చేస్తారని తెలుసు, కానీ ఆయన నెంబరు సెట్ చేయాలని నేనే అనుకున్నాను. అనుకోకుండా మాస్టారు ఈ కార్యక్రమం మా స్కూల్లో జరగడం చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలకి అందరికీ కూడా అవగాహన కల్పించి చక్కగా ఈ పిచ్చుకలు అంటే ప్రకృతిని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలి. ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రకృతి మనం చక్కగా రక్షించుకుంటే ప్రకృతి మనల్ని కూడా రక్షిస్తుంది. కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు కానీ, లేకపోతే జంతువులు కానీ, పక్షులు కానీ అన్నింటినీ కూడా మనతో పాటు వాటిని కూడా మనం ఎంతో ఇదిగా చూసుకుంటేనే మనిషి యొక్క మనుగడ సాగుతుంది. కాబట్టి అలాగే ఇప్పుడు వచ్చిన ఈ సెల్ ఫోన్ టవర్స్ వల్ల పిచ్చుకలన్నీ అంతరించిపోతున్నాయి, చాలా జాతులు అంతరించిపోతున్నాయి. అంచేత పిచ్చుకలు అనేవి మనకి నిత్యం ఒక చుట్టాల్లాగా ఇంట్లో వచ్చి చక్కగా కిచకిచమంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది. నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో మేము కూడా జంతు ప్రేమికులు, పక్షి ప్రేమికులమే. మేము కూడా పడుతూ ఉంటాము తెచ్చి, మాకు చేత కాకపోయినా ఎలా మామూలు చేతితో అన్న కట్టేసి పెట్టేవాళ్ళం. మాస్టారు కట్టడం కోసమే మాస్టారు నెంబర్ కోసం నేను చూస్తున్నాను. అనుకోకుండా లక్కీగా మాస్టారు మా స్కూల్లో ఈ కార్యక్రమం పెట్టడం, వాటి మీద పిల్లలకి అవగాహన కల్పించడం, అలాగే పాప ఆయన సొంత ఖర్చులతోటి చక్కగా ఇవన్నీ కూడా అక్కడ ఉన్న మహిళలకు కూడా నేర్పించి, తయారు చేయడం నేర్పించి మా అందరికీ కూడా చక్కగా తీసుకొచ్చి ఇచ్చారు మాస్టార్కి, వాళ్ళ ఫౌండేషన్ వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర కూడా చక్కగా మన చుట్టూ మన మీద ఆధారపడేటువంటి జంతువులు కానీ, పక్షులు కానీ మనం ప్రేమగా చూసుకుంటే మన మనుగడ చక్కగా ఉంటుందని నా ఉద్దేశం. నమస్కారం. ఈరోజు మనం తుని గర్ల్స్ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ మా హెచ్ఎం మేడం గారు, ఉపాధ్యాయ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పిల్లల్ని ఎంతో నియమబద్ధంతో, క్రమశిక్షణతో ఒక వరుసలో నుంచి ప్రతి పిల్లాడికి, ప్రతి అమ్మాయికి కూడా కొంచెం ధాన్యం ఇచ్చి పిచ్చుకలను రక్షించండి, పర్యావరణం కాపాడండి అని మా హరిత వికాస్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం వైపు ఈ ఉపాధ్యాయ బృందం పిల్లలు ఎంతో సహకరిస్తున్నారు. వీళ్ళందరికీ ముందు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. స్టాఫ్కి, పిల్లలకు శుభాశీస్సులు తెలియజేస్తాం. ముఖ్యంగా మా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థిని మోటివేట్ చేయాలి. యాజ్ ఎ టీచర్ అనేవాడు సామాజిక ఆస్తి. ఆ ఆస్తిని సమాజానికి పంచాలి తన జ్ఞానాన్ని. దానిలో భాగంగానే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మా హరిత వికాస్ ఫౌండేషన్ 2019 రిజిస్ట్రేషన్ తర్వాత ఒక ఉద్యమ స్థాయిలో పిచ్చుకలను రక్షించండి, పర్యావరణం కాపాడండి అనే ఒక లక్ష్యంతో ముందుకు సాగుతుంది. దానిలో భాగంగానే కొలిమేరులో 30 మంది మహిళలు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 3 నెలల వారు పనిచేశారు. ఒక 4 ఎకరాల చేను తీసుకున్నాం. 4 ఎకరాల చేనులో ఎలా ఒరికించలు కట్టించి ప్రతి గుడి, ప్రతి బడి, అన్ని చోట్ల కూడా వేలాడదీసి పిచ్చుకలు రక్షించాలని మా ఒక మహోన్నత లక్ష్యంతో ముందుకు సాగుతున్న మాకు ప్రజలు, నాయకులు ప్రతి ఒక్కరూ నా వెన్నుంటి నడిపిస్తున్నారు. దాలినాయుడు మాస్టర్ ఒక్కడే, కానీ నేను కాదు, నా వెనుకుండి జనం మాత్రం నడిపిస్తున్నారు. ముందు ముఖ్యంగా ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి. అలాగే మనం భూమాతకి ఎంతో రుణపడి ఉన్నాం. వెళ్ళిపోయేటప్పుడు భూమాత రుణం తీసుకుని వెళ్ళాలి, కొట్టిని వెళ్ళకూడదు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా
పర్యావరణం కోసం తప్పించాలి, పాటుపడాలి, మొక్కలు నాటాలి. మొక్కలు నాటితే పక్షులు ఉంటాయి, పక్షులు ఉంటే మొక్కలు ఉంటాయి. వీటి అవినాభావ సంబంధం ఉంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పక్షులు, పిచ్చుకలు, ఇతర పక్షులు రక్షించుకుంటే మనకు తెలియకుండానే కొన్ని కోట్ల మొక్కలు ఉత్పత్తి అవుతాయి. ఎలా అంటే ఈవేళ అంతరించే దశలో పిచ్చుక ఉంది కాబట్టి ఆ పిచ్చుకను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానిలో భాగంగా ఈ చిన్న ప్రయత్నం. దీనిలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు గర్ల్స్ స్కూల్ వచ్చినప్పుడు హెచ్ఎం మేడం గారు అడిగినప్పుడు మాస్టర్ ఒక మంచి కార్యక్రమం చేపడతారు, మీ అందరూ తోడుగా ఉంటాం, మీ వెన్నంటి నడుస్తాం, మా పిల్లలు మీ అందరూ మీకు తోడుగా ఉంటారు, మాకు భరోసా ఇచ్చారు. దాని ప్రకారంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక రికార్డు అనమాట. ఎంతమంది పిల్లలతో ఒక కార్యక్రమం చేయడం ఒక వరల్డ్ రికార్డు ఇది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ చేయలేదు. మనం హ్యాపీ వికాస్ ఫౌండేషన్ మీ అందరి సహకారంతో చేస్తుంది. మేము కోరేది ఒకటే, ఈ వేసవిలో ప్రతి ఒక్కరు కూడా ఇంటింట వరకు నుంచి వేలాడదీయండి. దాహార్తి తీసి గుర్తిగా ఇంట్లో నీళ్లు పెట్టండి. పిచ్చుకలు, ఇతర పక్షులు రక్షించుకుందాం, పర్యావరణం కాపాడుకుందాం, జీవవైవిధ్యం పెంపొందించుకుందాం. మా హ్యాపీ వికాస్ ఫౌండేషన్కి అండగా ఉండాలని మరొకసారి మనల్ని వేడుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు పి శాస్త్రి, రిటైర్డ్ దర్శనం. ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు గర్ల్స్ హై స్కూల్ తుని వారికి నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు చాలా ముఖ్యమైన రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రకృతిలో ప్రతి జీవి ప్రకృతిని కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా కాకి తన ఉంచినటువంటి ఒక వేప గింజల్ని వేరే వేరే చోట నాటి అది వేప చెట్ల సంతతికి అది ప్రయత్నిస్తూ ఉంది. అలా కాకే కాకుండా అనేక రకాల పక్షులు ఆ ప్రకృతిని కాపాడుకోవడానికి ఎంతో సహకరిస్తూ ఉన్నాయి. తర్వాత బీరర్ అనేటటువంటి ఒక జీవి అడవుల్లో ప్రవహిస్తున్నటువంటి నదులకు అడ్డంగా ఆనకట్టలాగా చెట్లని కొరికి దాన్ని ఆనకట్టలా మార్చి ఆ నీటిని ప్రవాహాన్ని తగ్గించి నేల కోత వెళ్ళిపోకుండా భూమిలో నీరు ఇంకేలాగూ ఆ యొక్క బీరగనేటటువంటి జంతువు సహకారపడుతుంది. పక్షులు, జంతువులు ప్రకృతిని కాపాడుకోవడానికి ఎంతో సహకరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనుషులు కూడా ఈ ప్రకృతిని కాపాడుకోవడానికి సహకరిస్తే ఎంతో బాగుంటుంది అనేటటువంటి సదుద్దేశం దీని వెనకాల ఉంది. మన దాల్నాయుడు గారు తలపెట్టినటువంటి హరిత వికాస్ ఫౌండేషన్ తరఫున తలపెట్టినటువంటి కార్యక్రమం అయితే మన వంతుగా ఈ ప్రకృతిని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇది పక్షుల్ని రక్షించుకోవడానికి, ప్రత్యేకించి అంతరించిపోతున్నటువంటి పిచ్చుకల యొక్క సంతతిని అభివృద్ధి చేయడానికి వీరు చేస్తున్నటువంటి కృషి మాత్రం అమోఘమైంది, ప్రశంసనీయమైంది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు మేడం గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మన దాల్నాయుడు మాస్టర్ చేపట్టినటువంటి హరిత విప్లవంలో భాగంగా ఈ గంకిలన్నీ కట్టి పిచ్చుకలన్నీ రక్షించడం అనేటువంటి బాధ్యతను తీసుకున్నారు. మాస్టర్కి అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఒక 20-25 సంవత్సరాల బట్టి మాస్టర్ ఇదే కార్యక్రమంలో ఉన్నారు. ఇంతకుముందు కూడా చెట్లు నాటడం అన్నింటిలో కూడా మొత్తం ఇంచుమించులో ప్రతి పాఠశాలలోనూ కూడా మాస్టర్ ద్వారా నాటినటువంటి చెట్లన్నీ వృక్షాలు కూడా అయ్యాయి. ఆ రకంగా ఆయన ప్రకృతిని రక్షిస్తున్నారు. మనకు ఉంది ప్రకృతిని మనం రక్షిస్తే ప్రకృతి మనం రక్షిస్తుంది అనేటువంటిది ఉంది. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి సెల్ టవర్లు వాటి వల్ల ఈ పక్షి జాతి అనేటువంటి మ్యాక్సిమం అంతరించిపోతుంది. అందులో ముఖ్యంగా ఈ పిచ్చుకలు అనేటువంటివి చాలా తగ్గిపోయాయి. కాబట్టి మన యొక్క సంపదను మనం కాపాడుకోవాలి. కాబట్టి ఫారెస్ట్ ఆఫ్ ద రిసోర్సెస్ ఆఫ్ ఎనీ నేషనల్ అని చెప్తాడు. అందువల్ల అటువంటి సంపదను మనం కాపాడుకోవాలని ఇటువంటి కృషి చేస్తున్నటువంటి మన దాల్నాయుడు మాస్టర్ని మా పాఠశాల తరఫున, మా తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇదంతా కంటిన్యూ చేయాలని చెప్పి మిమ్మల్ని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.